ఫస్ట్ బీకామ్ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులారా, మనం మన బ్యాంకింగ్లో ఇప్పుడు చెప్పుకోబోయేది అగ్రికల్చర్ క్రెడిట్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. మన దేశంలో అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అంటే దానికి సరిపడా పరపతి సౌకర్యాలని కలుగజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంచేతనంటే అగ్రికల్చర్ వ్యవసాయ రంగం అనేది గ్రామీణ ప్రాంతాలకి పరిమితమై ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆర్థికంగా వెనుకబడిన వారై ఉంటారు. దానికి చాలా వేరు కారణాలు ఉన్నాయి. వాళ్ళు నిరక్షరాస్యత అవ్వచ్చు, అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. అంచేత గ్రామీణ ప్రాంతాలలో గల వ్యవసాయ రంగం మాత్రం అభివృద్ధి చెందాలి అంటే తగిన పరపతి సౌకర్యాలని అందించవలసిన అవసరం ఉంది. పురాతనమైనటువంటి కాలం నుంచి కూడా వ్యవసాయదారులు వడ్డీ వ్యాపారస్తులు భూస్వాముల మీద రుణాల కోసం ఆధారపడి ఉంటున్నారు. ఈ వ్యవసాయదారులు భూస్వాములు ఏంటంటే వీళ్ళ యొక్క అసక్తతని, వాళ్ళ నిరక్షరాస్యతని ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలను వసూలు చేయటమే కాకుండా అనేక రకాలైనటువంటి అక్రమమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడి ఆ రైతుల్ని దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి దోపిడీ పరిస్థితుల నుంచి వ్యవసాయదారుల్ని, పల్లె ప్రాంతాల్లో నివసించే వారిని రక్షించడానికి బహుళ సంస్థల పూర్వకంగా అంటే మల్టీ ఏజెన్సీస్ అప్రోచ్ విధానం ద్వారా చర్యల్ని చేపట్టడం జరిగింది. అంటే స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని ఆశించి ఆయా ప్రణాళికల్లో అనేక రకాలైనటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. ఆ చర్యల్లో భాగమే సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో కలిపి పరపతి వ్యవస్థని ఏర్పాటు చేశారు. వ్యవసాయ పరపతి సంఘాలు స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలని అందజేస్తూ ఉంటే భూమి అభివృద్ధి బ్యాంకులు దీర్ఘకాలిక రుణ సౌకర్యాలని కలుగచేస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులకి దీర్ఘకాలిక రుణాలను అందజేస్తూ ఉన్నాయి. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్వల్పకాలిక రుణాలని అందజేస్తూ ఉన్నాయి. ఇందులో నబార్డ్, ఎపెక్స్ బ్యాంకుగా ఉండి ఈ 3 రకాలైనటువంటి సంస్థలకి రీఫైనాన్సింగ్ సౌకర్యం అందజేస్తూ ఉంది. మనం నబార్డ్లో చెప్పుకున్నాం. నబార్డ్ అనేది కోఆపరేటివ్ సెక్టార్కి అంటే రూరల్ క్రెడిట్ కోసం ఎపెక్స్ బ్యాంకుగా పనిచేస్తుంది అని. అయితే గ్రామీణ పరపతిని అందజేసేటటువంటి విషయంలో వివిధ రకాలైనటువంటి ఏజెన్సీలు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా వారి యొక్క వాటా ద్వారా గ్రామీణ పరపతిని అందజేస్తూ ఉన్నాయి. ఇది 2004 నాటి రిపోర్ట్. వడ్డీ వ్యాపారులు 70%, పబ్లిక్ రంగ బ్యాంకులు 10%, సహకార బ్యాంకులు 9%, ప్రభుత్వ రుణాలు 1%, స్వయం సహాయక సంఘాలు 1%, ఇతరులు 9%, మొత్తం 100% అయింది. ఈ పట్టికలో వ్యవసాయ రంగానికి 3 రకాల సంస్థలు అందజేసే పరపతిని చూసాం. అయితే
ఇక్కడ వ్యవసాయ రంగానికి సంస్థాగతమైన అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో సహకార బ్యాంకులు తమ తమ పరపతిని ఎలా అందిస్తున్నాయనేది ఇప్పుడు చూడవచ్చు. 1999లో సహకార బ్యాంకులు 18,363 కోట్ల రూపాయలని అందజేసినట్లయితే అది 2004-05 సంవత్సరానికి 30,671 కోట్లు అయ్యింది. అంటే ఇది పెరుగుతూ 18 కోట్లు 20 కోట్లు చిల్లర అయింది, అది 23 కోట్లు అయింది, 24 కోట్లు అయింది, 26 కోట్లు అయింది. 2004-05 నాటికి 30,671 కోట్లకు పెరిగింది. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1999 సంవత్సరంలో 3,172 కోట్లు ఉండేది. ఇది 2004-05 నాటికి 11,776 కోట్లు అయింది. వాణిజ్య బ్యాంకులు 24,733 కోట్లు ఉండేది 1999లో. ఇది 2004-05లో 72,938 కోట్లు అయింది. మొత్తం 46,268 కోట్లు ఉండగా 1999లో 2000 సంవత్సరంలో 1,15,286 కోట్ల రూపాయలకి 2004-05లో పెరిగింది. అయితే ఇది నబార్డు వారి రిపోర్ట్స్, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ IBA వారి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని ఈ డేటా చెప్పడం జరిగింది. 1996, 97, 99, 2000 నాటికి మొత్తం అన్ని సంస్థలు అందించినటువంటి పరపతి సుమారుగా 70% పెరిగింది. వాణిజ్య బ్యాంకులు సరఫరా చేస్తున్న పరపతిలో మొత్తం 50% మేరకు ఉంది. సహకార బ్యాంకుల వాటా 41-44% మధ్య ఉంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఒక వాటా 6-7% ఉంది. 2004-05 సంవత్సరంలో వ్యవసాయ రంగానికి చేరిన మొత్తం పరపతి 1,15,243 కోట్లు కాగా సహకార బ్యాంకులు 30,638 కోట్లు కాగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 11,718 కోట్లు, వాణిజ్య బ్యాంకులు 72,886 కోట్లు అందించాయి. అయితే ఈ అధ్యాయంలో మనం సహకార పరపతి సంఘాల యొక్క పాత్ర, పనితీరు, తద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నబార్డు సహకారాల్లో చెప్పుకోవచ్చు. ఇందులో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ, కోఆపరేటివ్ సెక్టార్, ఇది గ్రామీణ పరపతి, గ్రామీణ ప్రజలకి అవసరమైనటువంటి పరపతిని అందించడంలో ప్రధానమైనటువంటి వ్యవస్థీకృత రంగంలో ద్రవ్య సహాయక సంస్థలుగా, అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వడ్డీ వ్యాపారులు, దేశీయ బ్యాంకర్లు అందించేటటువంటి వారు. ఇది కోఆపరేటివ్ సిస్టమ్ అనేటటువంటిది వ్యవస్థీకృత సంస్థ. వ్యవస్థీకృతం కాని దాంట్లో వడ్డీ వ్యాపారులు, దేశీయ బ్యాంకర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా భాగం గ్రామీణ పరపతి వడ్డీ వ్యాపారుల ద్వారా మాత్రమే సమకూర్చబడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే వీళ్ళు ఇచ్చేటటువంటి రుణాల మీద మాత్రం అసాధారణమైనటువంటి వడ్డీ రేట్లని విధిస్తూ ఉన్న కారణంగా నిరుపేద రైతులకి వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు ఉపయోగకరంగా లేవు. అంచేతనే వ్యవసాయ పరపతి వనరులు గ్రామీణ ప్రాంతాలకి సహకార రంగం ద్వారా విస్తరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఏర్పడిందంటే, ఇక్కడ గ్రామీణ పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులు, పేద రైతులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదవారికి ఎక్కువగా వడ్డీ వ్యాపారులు, దేశీయ బ్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వాళ్ళు అనార్గనైజ్డ్ సెక్టర్లో
వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎవరూ లేరు కాబట్టి వారు విధించే అధిక వడ్డీల నుంచి ప్రజలను రక్షించడానికి ఈ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో మొట్టమొదటిది ఈ కోఆపరేటివ్ రంగము. అయితే ప్రారంభంలో కేవలం పరపతిని అందించే సాధనంగా ఈ సహకార రంగం అనేది ఉండేది. క్రమేపీ పరపతి యాత్ర వ్యాపారాలను కూడా చేపట్టి సహకార వ్యవస్థ నేడు అన్ని రంగాల్లోనూ కూడా విస్తరించిందని చెప్పొచ్చు. ఈ లాభాపేక్ష లేని సహకార దృక్పథము సేవాభావంతో పరపతి వ్యవస్థని రూపొందించారు. ఈ పరపతి వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్ని పటిష్టం చేయటమే కాకుండా సహకార బ్యాంకులు పల్లె ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రధానమైనటువంటి ఆశయంగా భావించి పనిచేస్తూ ఉన్నాయి. అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ సహకార ఉద్యమం అనేది 1904తో మొదలైంది. ఇక్కడ సమానత్వము ఒకే ఆశయము అనే రెండు అంశాలు సహకార సంస్థలకి రెండు కళ్ళులా పనిచేస్తాయి. వన్ ఫర్ ఆల్ ఫర్ వన్, అండ్ ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అనేటటువంటిది సహకార రంగం యొక్క సూత్రం. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అనేటటువంటిదే సహకార రంగానికి ముఖ్యమైనటువంటి ఆధారము. ఈ సూత్రం మీదే సహకార సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. 1904వ సంవత్సరంలో సహకార ఉద్యమం మొదలైంది. అయితే సహకార సంస్థల యొక్క నిర్వచనాలు, డెఫినేషన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే, కాల్వెర్ట్ మహాశయుని ప్రకారము తమ ఆర్థిక ప్రయోజనాలని ప్రతిపత్తి ఆధారముగా పెంపొందించుకోవడానికి ఐచ్ఛికంగా సంఘటితమైనటువంటి వ్యక్తుల సమూహపు వ్యవస్థా స్వరూపమే సహకారము. కాల్వెర్ట్ ప్రకారం ఏంటంటే, వారి తమ యొక్క ఆర్థిక ప్రయోజనాలను ప్రతిపత్తి ఆధారంగా పెంపొందించుకోవడానికి ఐచ్ఛికంగా సంఘటితమైన వ్యక్తుల సమూహపు వ్యవస్థ స్వరూపమే సహకారము. అయితే కడ్జూ మహాశయుని మాటల్లో చెప్పాలంటే, తనకు తాను సహాయం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయటమే సహకారము. ఇది సమిష్టి సంస్థ. ఆర్థికంగా బలము లేనివారు, తమ యొక్క కాళ్ళ మీద తాము నిలబడలేనివారు ఈ అసక్తతలను పోగొట్టుకోవటానికి, తమ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి లాభార్జన లక్ష్యము లేకుండా సమీకృతం అవుతూ ఉంటారు. ఇదే సహకార రంగము అని కడ్జూ మహాశయుని అభిప్రాయం మాటల్లో చెప్పడం జరిగింది. అంటే తమకు తాము సహాయం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయటం సహకార రంగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. ఇది సమిష్టి సంస్థ. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అని. ఆర్థికంగా బలము లేని వాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని వారు వాళ్ళ యొక్క ఈ ఆసక్తతని పోగొట్టుకోవడం కోసం, ఆర్థిక స్థితులను మెరుగుపరుచుకోవటం కోసం, లాభార్జన లక్ష్యం కాకుండా పనిచేసేటటువంటి సమీకృతమైనటువంటి వ్యవస్థనే సహకారము అని ఈయన కడ్జూ చెప్పటం జరిగింది. అయితే సహకార రంగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే, సహకార సంస్థలు అనేవి స్వచ్ఛందమైన సంస్థలు. ఈ ఐచ్ఛికంగా ఏర్పడినవే. ఇందులో సభ్యత్వం స్వచ్ఛందంగా ఉంటుంది. ఇందులో ఎవరు కూడా నిర్బంధం అలాంటిది ఏమి ఉండదు. ఐచ్ఛికంగా ఎవరు వాలంటీర్గా అందులో పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ సంస్థల నిర్వహణ ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించే జరుగుతుంది. అధిక సంఖ్యాకుల అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, సూత్రాల మీద నడుస్తుంటుంది. ఈ సంస్థల వికేంద్రీకరణ సూత్రాలను అమలు చేయడం జరుగుతుంది. ఇందులో సెంట్రలైజేషన్ కాకుండా డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ సూత్రం ప్రకారం జరుగుతుంది. సంస్థల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, తన సభ్యుల యొక్క ఆర్థిక, సాంఘిక, నైతిక విలువలను అభివృద్ధి చేయటం. ఈ సహకార సంఘం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, సభ్యుల యొక్క ఆర్థిక, సాంఘిక మరియు నైతిక విలువల్ని అభివృద్ధి చేయటం. ఈ సంస్థలు లాభాపేక్ష లేనివి మరియు
ప్రజాసేవా దృక్పథంతో ఏర్పడినవే. వీటికి ప్రాఫిటబిలిటీ అనేది ఉండదు. ఇవి కేవలం సర్వీస్ మోటోతో ఏర్పడినవే. ఈ సంస్థలు ప్రైవేటు యాజమాన్యము మరియు ప్రజాహితము రెండు కలిపి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. యాజమాన్యం ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకునే సంస్థలుగా ఇవి విరాజిల్లుతూ ఉన్నాయి. అయితే సహకార బ్యాంకులు డెఫినేషన్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే, సహకారం అనేది ఒక జీవన విధానము. ఈ సహకార సూత్రాల మీద బ్యాంకింగ్ వ్యాపారం చేసే సంస్థలని సహకార బ్యాంకులని అంటారు. ఇతర బ్యాంకులలాగా సహకార బ్యాంకులు కూడా వాటాలను జారీ చేసి మూలధనాన్ని సేకరించుకుంటూ ఉంటాయి. ప్రజల వద్ద నుంచి డిపాజిట్లని స్వీకరించి అవసరమైన వారికి రుణాలని అందజేస్తూ ఉంటాయి. ఇవి ఇవి సహకార బ్యాంకులకి ముఖ్యమైనటువంటి డెఫినేషన్. 1904 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి సహకార పరపతి సంఘాల చట్టము ఎంతో కాలం అమల్లో లేదు. మళ్ళా ఈ సహకార సంఘం యొక్క చట్టాన్ని మార్పులు చేర్పులు చేసి 1912 సంవత్సరంలో మరి ఒక చట్టాన్ని తెచ్చారు. 1915 సంవత్సరంలో మెక్లగిన్ సహకార ఉద్యమాన్ని పరిశీలించి దాన్ని అభివృద్ధిపరచడానికి అమూల్యమైనటువంటి సూచనలు సలహాలను ఇవ్వటం జరిగింది. 1919లో అమల్లోకి వచ్చిన నూతన సహకార చట్టము ద్వారా సహకార శాఖ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయటం జరిగింది. అయితే గ్రామీణ పరపతి పరిశీలన సంఘము అంటే రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ, అఖిల భారత గ్రామీణ బ్యాంకింగ్ విచారణ సంఘము, ఆల్ ఇండియా రూరల్ బ్యాంక్స్ ఎంక్వైరీ కమిటీ మొదలైన సంఘాలు సహకార సంఘాల యొక్క సమస్యలని కూలంకుషంగా పరిశీలన చేసి అనేక సిఫార్సులు చేశాయి. వాటి ఫలితంగానే సహకార బ్యాంకులు అభివృద్ధి చెందినాయని చెప్పవచ్చు. సహకార సూత్రాల మీదే బ్యాంకింగ్ సంస్థ పనిచేస్తుంది. ఈ సూత్రాల మీద పనిచేసే బ్యాంకింగ్నే సహకార బ్యాంకింగ్ అని అంటారు. ఇతర బ్యాంకుల్లాగే సహకార బ్యాంకులు కూడా వాటాలను జారీ చేయటం ద్వారా మూలధనాన్ని సమకూర్చుకుంటాయి. ప్రజల నుంచి డిపాజిట్లను కూడా తీసుకుని అవసరమైన వాళ్ళకి రుణాలని అందజేస్తూ ఉంటాయి. అయితే సహకార బ్యాంకులకి మరియు జాయింట్ స్టాక్ బ్యాంకులకి మధ్యన ఉన్నటువంటి తేడాలు ఏమిటంటే, డిఫరెన్సెస్ బిట్వీన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ జాయింట్ సెక్టార్ బ్యాంక్స్, జాయింట్ స్టాక్ బ్యాంక్స్ తేడా. సహకార బ్యాంకులు పరిమితమైనటువంటి రుణ బాధ్యత, అపరిమితమైనటువంటి రుణ బాధ్యత, అన్లిమిటెడ్ లైబిలిటీ వాటాలను జారీ చేస్తే, జాయింట్ స్టాక్ బ్యాంక్స్లో పరిమితమైనటువంటి రుణ బాధ్యత కలిగిన వాటాలను జారీ చేస్తాయి. అంటే ఇక్కడ సహకార బ్యాంకుల్లో వాటాదారుల యొక్క రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. అదే జాయింట్ స్టాక్ బ్యాంక్స్ అయితే మాత్రం వాటాదారుని యొక్క రుణ బాధ్యత వాడి మూలధనానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అలాగే సహకార బ్యాంకుల్లో ఒక వ్యక్తి వాటాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక వాటా మాత్రమే ఉంటుంది. వ్యక్తికి ఒక వాటా మూలధనంతో సంబంధం లేకుండా వ్యక్తికి ఒక వాటా మాత్రమే ఉంటుంది. అది జాయింట్ స్టాక్ బ్యాంకులు అయితే మాత్రం వాటాల సంఖ్యను బట్టి వాటాదారుల యొక్క హక్కులు ఉంటాయి. సహకార బ్యాంకులకి జాయింట్ స్టాక్ బ్యాంక్స్కి అదే ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే, మూలధనం ఎంత ఉన్నప్పటికీ ఒక వ్యక్తికి ఒకే ఓటు సహకార బ్యాంకింగ్లో ఉంటుంది. జాయింట్ స్టాక్ బ్యాంక్స్లో మాత్రం అది మారిపోతూ ఉంటుంది. సహకార బ్యాంకులు గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకి మాత్రమే పరపతిని అందజేస్తూ ఉన్నట్లయితే, ఈ జాయింట్ స్టాక్ బ్యాంక్స్ వర్తక మరియు పారిశ్రామిక రంగాలకి పరపతిని అందజేస్తూ ఉంటాయి. ఇది వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకటి. సహకార బ్యాంకులు కేవలం గ్రామీణ ప్రాంతాలకి, వ్యవసాయదారులకి, వ్యవసాయ రంగానికి మాత్రమే రుణాలను అందజేస్తూ ఉండగా, జాయింట్ స్టాక్ బ్యాంక్స్ వర్తక మరియు పారిశ్రామిక రంగాలకి పరపతి సౌకర్యాలని అందజేస్తూ ఉన్నాయి.
భారతదేశంలో సహకార బ్యాంకింగు ఫెడరల్ నిర్మాణాన్ని కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల మీద దృష్టిని కేంద్రీకరించగా జాయింట్ స్టాక్ బ్యాంక్స్ పట్టణ ప్రాంతాలకి మాత్రమే పరిమితమై ఉన్నాయి. అంటే భారతదేశంలో మన కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా ఫెడరల్ నిర్మాణము కలిగి ఉండి గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు దృష్టిని ఫోకస్ చేయడం జరిగింది. అయితే జాయింట్ స్టాక్స్ బ్యాంక్స్ మాత్రం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పట్టుని కలిగి ఉన్నాయి. సహకార బ్యాంకింగ్ చట్టము 1912 3 అంచెల వ్యవస్థని సిఫారసు చేయటం జరిగింది. ఆ పర్యవేక్షణ ఆడిటింగు సహకార పరపతికి అందిస్తూ ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రాథమిక సహకారాలను కలిగి ఉండే కేంద్రము, రెండోది కేంద్ర సహకార బ్యాంకులు, 3 ప్రావిన్షియల్ బ్యాంకులు కలిగి ఉండడం. ఈ 3 అంచెల వ్యవస్థ మీద ఈ సహకార రంగము పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ భారతదేశంలో ఎన్నో రకాల సహకార సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా మనం స్థూలంగా 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఒకటి వ్యవసాయ సహకార బ్యాంకులు, 2 వ్యవసాయేతర సహకార బ్యాంకులు. సహకార బ్యాంకింగ్లో వ్యవసాయ సహకార బ్యాంకులు అన్నింటిపైన ఆధిపత్యం కలిగి ఉంది. వ్యవసాయ సహకార బ్యాంకులను తిరిగి 2 రకాలుగా విభజన చేసినట్లయితే స్వల్పకాలిక పరపతిని అందజేసే సహకార బ్యాంకులు, దీర్ఘకాలిక పరపతిని అందజేసే సహకార బ్యాంకులు. స్వల్పకాలిక పరపతిని అందజేసే పరపతి ఈ బ్యాంకులు 3 అంచెల వ్యవస్థ అనే సూత్రం మీద ఇవి నడుస్తూ ఉన్నాయి. 3 అంచెల వ్యవస్థ అంటే రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి ఒక సహకార బ్యాంక్ ఉంటుంది, జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంక్ ఉంటుంది, గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉంటుంది. ఈ పరపతి సంఘాల యొక్క నిర్మాణము మనం తర్వాత చెప్పుకుందాం. ఈ 3 అంచెల వ్యవస్థ మీదే సహకార బ్యాంకు పనిచేస్తూ ఉంటుంది. మొట్టమొదటిది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘము, రెండోది కేంద్ర సహకార బ్యాంకులు, మూడవది రాష్ట్ర పరపతి సంఘాలు. ఒకటి గ్రామీణ స్థాయిలో ప్రాథమిక పరపతి సంఘాలు ఉంటే, జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు ఉన్నాయి. ఇవి ఈ 3 అంచెల వ్యవస్థ మీద కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఆధారపడి ఉంది. అంచేత సహకార బ్యాంకులు ఏ లక్ష్యాలతో స్టార్ట్ చేయడం జరిగిందంటే ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టార్. సహకార సంస్థలు అనేవి స్వచ్ఛంద సంఘాలు అని, ఇందులో సభ్యత్వం స్వచ్ఛందంగా ఉంటుందని, ఈ సంస్థల యొక్క నిర్వహణ ప్రజాస్వామ్య సూత్రాల ప్రాతిపదికనే జరుగుతుందని, అలాగే ఇవి వికేంద్రీకరణ సూత్రాలు అమలు చేయడం జరుగుతుందని, పవర్స్ అనేవి కేంద్రీకృతమై కాకుండా వికేంద్రీకరణ పద్ధతిలో ఇవి జరుగుతూ ఉంటుందని, ఈ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశ్యము సభ్యులకి ఆర్థికంగా సహాయం చేయటము, సాంఘికంగా నైతికంగా విలువల్ని పెంపొందించడం అనే సూత్రాల మీద సహకార సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ సంస్థలు లాభాపేక్ష లేనివి మరియు సేవాభావంతో ఏర్పడినవే. అంటే ఇవి కేవలం సర్వీస్ రెండర్ చేయడానికి మాత్రం వచ్చినాయి తప్ప బిజినెస్ యూనిట్ లాగా ప్రాఫిట్ మోటోతో పనిచేసేటటువంటి సంస్థలు కావు. ఈ సంస్థలలో ప్రైవేటు యాజమాన్యం ఉంటుంది, కానీ ఇక్కడ ప్రజల యొక్క శ్రేయస్సు సంక్షేమము కోసం పనిచేస్తూ ఉంటాయి. ప్రజాహితవుని కలిపి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అంచేత సహకార పరపతి వ్యవస్థలు కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ని సప్లై చేయటంలో, వ్యవసాయదారులకి పల్లె ప్రాంతాల్లో రుణాలని అందజేయటంలో
ఈ కోఆపరేటివ్ సెక్టార్ బ్యాంక్స్ వచ్చిన తర్వాత పల్లె ప్రాంతాల యొక్క ప్రజల యొక్క స్థితిగతులు చాలా వరకు మెరుగున పడినాయని చెప్పొచ్చు. అంటే ఇవాళకి ఈ వడ్డీ వ్యాపారులు దేశీయ బ్యాంకర్ల యొక్క పాత్ర పోలేదు. ఉన్నప్పటికీ కూడా కొంతవరకు పరిస్థితుల్లో మార్పు వచ్చింది, తీసుకురాగలిగారు. అయితే ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్లో ఉండేటటువంటి ఈ మల్టీ ఏజెన్సీ అప్రోచ్ నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల యొక్క, గ్రామీణ ప్రజల యొక్క అవసరాలని ఈ మల్టీ ఏజెన్సీ అప్రోచ్ తీర్చలేకపోతుంది. నేటికి కూడా వడ్డీ వ్యాపారస్తులే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల యొక్క రుణ సౌకర్యాలని కల్పించడంలో ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నారు. వాళ్ళే ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఏటీఎం కార్డు లాగా ఉపయోగపడుతూ ఉన్నారు. ఇంకా ఈ సహకార బ్యాంకుల యొక్క పనితీరును మెరుగుపరిచి ఈ రుణ విధానాలను ఇంకా లిబరలైజ్ చేసి వ్యవసాయదారులకి రుణాలను అందించగలిగినట్లయితే వడ్డీ వ్యాపారస్తుల యొక్క దోపిడీ నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడి వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత మీరు ఈ సహకార అగ్రికల్చర్ క్రెడిట్ అండ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఈ లెసన్ని వినండి. రేపు పరపతి సంఘాల యొక్క నిర్మాణము, దాని గురించి మనం సహకార బ్యాంకుల యొక్క ఈ పనితీరు, మూలధనం, వాటి యొక్క రుణాలు, అడ్వాన్సులు, ఇలా మిగతా విషయాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీలో ఎక్కువ మంది మీ సెకండ్ బీకామ్ స్టూడెంట్స్ మీరందరూ కూడా ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టార్లో మన సబ్జెక్ట్ అయిన బ్యాంకింగ్ని చూసి విని మీ యొక్క వ్యూవర్స్ని పెంచుకోండి. మీ వ్యూస్ని బట్టే మీకు అటెండెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అంచేత అందరూ ఈ యొక్క బ్యాంక్ ఆన్లైన్ క్లాసుని తప్పనిసరిగా వీక్షించండి.